వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. టేకాఫ్ కు సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు, త్రుటిలో తప్పిన ప్రమాదం. అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్. 2025లో అమెరికా ఉద్యోగ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మాత్రమే దేశవ్యాప్తంగా 1.17 మిలియన్కి పైగా ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. ఇది 2024తో పోలిస్తే దాదాపు 54% ఎక్కువ. ప్రత్యేకంగా నవంబర్ నెలలో 71,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోవడం గత ఎన్నో సంవత్సరాల కాలంలోనే అత్యధిక నవంబర్ తొలగింపులుగా నమోదైంది. ఈ పరిస్థితి అమెరికా కార్మిక రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టంగా సూచిస్తోంది. బ్రెజిల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 180 మంది ప్రయాణికులు ఉన్న విమానం రన్వే పైకి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం శావో పావోలో నగరంలోని గ్యారుల్హోలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం లాటమ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ A320 విమానం టాక్సీయింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈలోపు అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో ఏపీ సచివాలయంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ అభివృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటలకు అనుసంధానం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని మార్గనిర్దేశం చేశారు. అడవిని నమ్ముకుని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని, దానికి తగ్గట్టుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కోల్స్ స్టాంటన్ ద్వారా జన్మదినాన్ని పురస్కరించుకుని కోల్స్ కాలేజీ ప్రాంగణంలో స్టాంటన్ ద్వారా విగ్రహానికి జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ ఏసన్న మదిలేటి స్టాంటన్ దొరకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోల్స్ కాలేజ్ విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం రవికుమార్ ఏసన్న మాట్లాడుతూ కోల్స్ స్టాంటన్ ద్వారా గ్రామాలలో చర్చిలు కట్టివ్వడం, విద్యార్థులకు విద్యా వ్యవస్థని ప్రవేశపెట్టి చదువుకోవడానికి పాఠశాలల్ని నిర్మించడం, ఎన్నో గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి స్టాంటన్ దొర అని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని క్రైస్తవులు గర్వించదగ్గ రోజు. ఎందుకంటే అమెరికన్ బాప్టిస్టు మిషనరీగా ఆర్థర్ విలియం స్టాంటన్ దొర గారు ఈ కర్నూలు నగరానికి విశేషమైన సేవలు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో బాప్టిస్టు మిషనరీగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వారు అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందినవారు. కోల్గేట్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాన్ని పొందినటువంటి మహనీయుడు. భారతదేశంలో సేవ చేయాలని వచ్చేసి కోల్స్ దొర లాంటి వారి దాతల సహకారంతో ఈ నగరంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు స్థాపించి, సంఘాలు, చర్చిలు కూడా స్థాపించి అనేకమైన సేవా కార్యక్రమాలను క్రైస్తవులను ప్రోత్సహించారు. భగవంతుడు పంపిన దూతగా స్టాంటన్ దొర గారు ఈ కర్నూలు నగరానికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని సేవలు చేయడము మనందరి అదృష్టమని భావిస్తూ
ఈరోజు అంటే ప్రైవేటు కార్పొరేటు స్కూల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి, కానీ వందేళ్ల క్రితము ఈ ప్రాంతంలో ఇంగ్లీష్ విద్యని కార్పొరేట్ స్థాయిలో విద్యని అందించిన మహనీయుడు వారి స్ఫూర్తిగానే ఈరోజు ఈ విద్యారంగంలో అనేక సంస్కరణలు జరిగి ఈరోజు విద్య అందరికీ అందుతుందని భావిస్తూ ప్రభుత్వ పెద్దలు కూడా కర్నూలు నగరంలో స్టాంటన్ దొరగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కర్నూలు క్రైస్తవులను గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. క్రీస్తునందు ప్రియమేలారా, ఈరోజు మన కోల్స్ స్టాంటన్ దొరగారి జన్మ సందర్భంగా ఈరోజు ఆ మననీయుడిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మన కర్నూలు ప్రాంతంలో దొరగారు చేసిన సేవలు 40 సంవత్సరాలు ఈ కర్నూలు ప్రాంతంలో తిరిగి వారు అనేకంగా సంపదలను ఈ కర్నూలు ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన వ్యక్తి తాత మన స్టాంటన్ దొరగారు. వారు చేసిన సేవలు అనేకంగా ఉన్నాయి. అనేకంగా విద్యా సంస్థలు, కోట్ల విలువైన కలిగిన బిల్డింగ్లు, పురాతనమైన బిల్డింగ్లు, అనేక చదువులు, విధార్థమైన కాలంలో టైంలో చదువు విద్యని అందరికీ ప్రకటించి ఈరోజు విద్య దాతగా ఈరోజు మన కర్నూలులో ఉన్నారు. ఈ విద్యలో చదువుకున్న వ్యక్తులు అనేక మంది పెద్ద పెద్దలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డాక్టర్లు, మాస్టర్స్ అనేకంగా తీర్చిన వ్యక్తి స్టాంటన్ దొరగారు ఈరోజు జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాం. మన కర్నూలులో అనేకమైన బిల్డింగ్స్ ఉన్నాయి. కోల్స్, స్టాంటన్, ఎస్టీబీజీ కాలేజీస్, మరి తర్వాత రాకూడ్ స్కూల్, నీసెన్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్, అనేక సంఘాలు, మందిరాలు అనేకంగా ఉన్నాయి. వీరు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి కర్నూలు ప్రాంతంలో. వారు జరిపించిన మహనీయుడు కార్యక్రమంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుని ఎంతో సందర్భమైన వాక్యపూర్వకంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ రీతిగా ఈరోజు సంఘ పెద్దలు మన సంఘాల్లో అనేక మంది వచ్చి వారికి ఈ విధానాలను గర్విస్తూ మన మధ్యలో విలేకరి మన సనందర లేనప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది చేసిన సేవలని ఇంకా ముందుగా అనేకంగా కొంతమంది నిరాశగా ఉన్న సంఘాలు సలహాలు ఉన్నాయి. దాన్ని కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు మన కర్నూలు ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసినారు. వీరు గవర్నమెంట్ తరఫున ఒక విగ్రహాన్ని కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు మేము పెట్టి ఉన్నాం, అధికారులకు ఇచ్చుంటున్నాం. దీన్ని కూడా అధికారులు దీన్ని స్పందించి ఇలాంటి మహిళని మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఎంతో మధురం ఉంది కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుని ఒక కూడల్లో మనకు ఒక సర్కిల్లో మనకి స్టాంటన్ దొరగారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని మేము అధికారులని, కలెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. నా పేరు జీ రవికుమార్, పాస్టర్ జీ రవికుమార్, జీసస్ సోల్జర్స్ మ్యూజియం ఫౌండర్ డైరెక్టర్. సామాజిక సేవా కార్యక్రమాలలో అమీలియా హాస్పిటల్ పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని అమీలియా హాస్పిటల్స్ యాజమాన్యం హోంగార్డ్ కుటుంబ సభ్యులకు సుమారు 5,000 ఖర్చుతో కూడిన క్యాన్సర్ టెస్ట్, హిమోగ్లోబీ, షుగర్, బీపీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్ నైపుణ్యం కలిగిన డాక్టర్స్తో ఉచిత వైద్య శిబిరం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని అమీలియా హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అనంతరం అమీలియా హాస్పిటల్ యజమాని డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో పోలీసులకు గాని, హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు గాని ఆరోగ్య సమస్యలు ఉంటే అమీలియా హాస్పిటల్ ద్వారా తక్కువ ఖర్చుతో చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. ఎండి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకపోతే చిన్న పురుగు కుట్టడం ద్వారా దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. స్క్రాప్ టైటిస్ వ్యాధి పురుగు నుండి సంక్రమిస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున డిసెంబర్ 6వ తేదీ జరగబోయే హోంగార్డ్ రేజింగ్ డే సందర్భంగా హోంగార్డ్స్ కి, పర్టికులర్లీ హోంగార్డ్స్ అండ్ దర్ ఫ్యామిలీస్, దీంతో పాటు మిగతా పోలీస్ పర్సనల్ అండ్ దర్ ఫ్యామిలీస్ కి కూడా అమీలియా హాస్పిటల్స్ కోఆర్డినేషన్ తో అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 8 to 10 స్పెషలిస్ట్ డాక్టర్స్ అటెండ్ అయ్యి క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర నుంచి ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, వివిధ డాక్టర్స్ స్క్రీన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ కి అవసరం ఉంటే సో ఉచితంగా ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మనం ప్లాన్ చేస్తాము. సో దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇనిషియేటివ్స్ టువర్డ్స్ వెల్ఫేర్ ఆఫ్ హోంగార్డ్స్ అండ్ policemen and their families. So, in Sandarbhamlo, I thank all the doctors from Amelia Hospitals who have come forward and they are sparing their valuable time for welfare of police department. So, thank you, under doctors ki. So, future lo kuda
వివిధ సందర్భంలో ఇదే రకంగా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఫర్ పోలీస్ మెన్. థ్యాంక్ యూ. హోమ్ గార్డ్స్ రైజింగ్ డే దినోత్సవం సందర్భంగా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం చేయడం, అమీల్ హాస్పిటల్ తరఫున చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంప్ కి క్యాన్సర్ డాక్టర్లు, కార్డియాలజీ డాక్టర్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, ఆఫ్థల్మాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ సంబంధించిన డాక్టర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ మెయిన్ గా క్యాన్సర్ కి ఏమన్నా క్యాన్సర్ ప్యాప్ స్మియర్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాము. ఇంకా గుండెకి సంబంధించి ఈసీజీ ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల గుండె జబ్బు ఉంటుంది. సో వివిధమైన పరీక్షలు చేసి ఏమైనా జబ్బులు ఉంటే అమీల్ హాస్పిటల్లో ఈ ఆరోగ్య భద్రత అనే స్కీమ్ అందుబాటులో ఉండడం వల్ల మొత్తం వాళ్ళకి సంబంధించిన వైద్యం అంతా అమీల్ హాస్పిటల్లో మేము పూర్తిగా అందిస్తున్నాం. పోలీసులందరికీ ఆరోగ్య భద్రత స్కీమ్ కింద ఒకవేళ ఏదన్నా ఒక జబ్బు ఆరోగ్య భద్రత కింద రాకపోయినా కూడా ఆ జబ్బుకి వీలైనంత డిస్కౌంట్ ఇచ్చేసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని పోలీసులు అందరూ, వాళ్ళ కుటుంబాలు అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ లో స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి విజృంభిస్తున్నది. స్క్రబ్ టైఫస్ యూజువల్ గా రైతులకు వస్తుంటుంది. సో వీళ్ళ ఫ్యామిలీస్ ఎవరన్నా కానీ ఊర్లలో ఉన్నారంటే స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏమంటే ఎక్కువగా విడిచి జ్వరం రావడము, చర్మం మీద దద్దులు రావడము, కామన్ వాడే మందులు వాడినా కూడా తగ్గకపోవడం ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా జనరల్ మెడిసిన్ డాక్టర్ ని సంప్రదిస్తే దానికి సంబంధించిన స్క్రబ్ టైఫస్ టెస్టులు నిర్వహించి సో స్క్రబ్ టైఫస్ కి అవసరమైతే అడ్మిట్ చేసుకుని వైద్యం చేస్తారు. ఆ జబ్బుకు కూడా ఏం భయపడాల్సిన. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అట్టడుగు వర్గాల వారిని రాజకీయాల్లో రాణించడం వంటి అంశాలను ఆనాడే బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించేవాడని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి అధికారికంగా పూలమాల వేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఉండకుండా ఉంటే భారతదేశంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న రాష్ట్రాలు, ఇన్ని రకాల సంస్కృతులు, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఒక భారతదేశం. కాబట్టి ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్నప్పటికీ ఒక రాజ్యాంగమే భారతదేశాన్ని అంతటికి కూడా ఏకతాటిపైన నడిపిస్తూ ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుతామని. కాబట్టి ఆయన నివాళులు అర్పించడానికి ముఖ్యంగా కొత్త విషయం చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించి 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఆదర్శాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పూజా తప్పకుండా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని వచ్చేదానికి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక పాఠశాల నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ ఉపాధ్యక్షురాలు షేక్ షబానా, తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకపాటి చిన్న హాజరయ్యారు. చలికాల నేపథ్యంలో పాఠశాల సిబ్బంది అభ్యర్థన మేరకు దివ్యాంగులకు అవసరమైన దుప్పట్లు, దిండ్లు, చాపలను షేక్ షబానా తన ఆర్థిక సహాయంతో పాఠశాల ప్రిన్సిపల్ బాను, అనితలకు అందించారు. గతంలో కూడా మానసిక వికలాంగుల పాఠశాలకు అవసరమైన అవసరాలను ఎన్నో తీర్చినందున పాఠశాల సిబ్బంది షేక్ షబానాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి వయోవృద్ధులు, దివ్యాంగుల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించి వారికి చేయూతను అందించడంలో సహాయ సహకారాలు అందించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని షేక్ షబానా తెలిపారు.
నమస్తే మేడం గారు చెప్పండి. నమస్తే పెట్టండి. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దళితులు సహా దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి, ఆయన రాసిన పటిష్ట రాజ్యాంగమే కారణమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. अमर रहे बाबा साहेब अम्बेडकर, अमर रहे बाबा साहेब अम्बेडकर, अमर रहे बाबा साहेब अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. ఎన్నికలు అనగానే జెండాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, ఎన్నికల ప్రచారాల హడావిడి ఉంటుంది. స్థానిక ఎన్నికలు అనగానే ఆ ఊరిలో కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయండని ఫ్లెక్సీలో లేదు, ఫలానా గుర్తుకు ఓటేయండని ఫ్లెక్సీలు ఛాయలో లేదు, మా సామాజిక వర్గాన్ని గెలిపించండి అని కూడా రాయలేదు. గట్టిగా చెప్పాలంటే ఆ ఫ్లెక్సీలు పెట్టింది రాజకీయ నాయకులే కాదు. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది, ఎవరు పెట్టారు, ఏమా కదా? వాచ్ ద స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలోని మాదారం గ్రామంలో స్థానికులు ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో ఓటు ఎవరికి వేయాలి అన్నదాన్ని స్పష్టం చేస్తూ గ్రామంలోని కొంతమంది యువకులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి తలనొప్పిగా ఉన్న కోతుల బెడత ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఈ ఫ్లెక్సీల సారాంశం. గత 6 సంవత్సరాల నుంచి కోతుల బెడత తీవ్రంగా ఉందని, కోతులు అడవుల నుండి పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయటమే కాక గ్రామాల్లో నివాసాల మధ్య కూడా చేరి నానా హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లలను స్కూలుకు పంపాలన్నా తీసుకురావాలన్నా కూడా ఈ కోతులు ఎక్కడ ఉన్నాయేమోనని చూసుకోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఈ కోతుల బెడదను ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాగబాబు, ములకలపల్లి మండలం, మాదారం గ్రామం. ఈ ప్రాంతంలో ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లల్లో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కరవటం, అట్లనే ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఏదైనా కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిస్తామంటే కోతులు బెడతకి భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. అట్లనే స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి స్కూల్ వదిలిపెట్టాక వెళ్ళేటప్పుడు కూడా దారిలో కోతులు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో సర్పంచ్గా వాళ్ళు ఈ కోతుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ కోతుల్ని అరికడతారో వారికే సర్పంచ్గా ఎన్నుకుందామని ఊరందరూ కూడా గ్రామస్తులు అంటూ ఉన్నారు. మీ అందరూ అందుకని ఇట్లా ఈ కోతులు అరికట్టాలని ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తున్నారో కోతులు అరికట్టిన వాళ్ళకే ఓటు వేద్దామని ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో 2004లో లెదర్ పార్కు కొరకు కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ ఎస్టేట్ ఆఫీసర్ భిక్షా నాయక్ మందమరి ఎంఆర్ఓ సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెదర్ పార్కుకు కేటాయించిన 25 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, అక్రమంగా ఆక్రమించుకోకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిశ్రమ కొరకు కేటాయించిన భూములను అనుమతులు లేకుండా ప్రవేశించినా, ప్రభుత్వ భూములు ఆక్రమించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. త్వరలో ప్రభుత్వ అనుమతులు పొంది లెదర్ వస్తువుల తయారీకి ఉపాధి పొందడానికి యువతకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు కాగానే కార్మిక గనుల ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఆధునిక శిక్షణా పరిశ్రమ పునఃప్రారంభిస్తామని అన్నారు. నేటి రోజు లెదర్ పార్క్ ఎస్టేట్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి మన మనకు రావడం జరిగింది. గతంలో 2004 సంవత్సరంలో లెదర్ పార్కుకు ఏదైతే 25 ఎకర్ అలాట్ చేశారో దాన్ని మాతో సందర్శించి మాకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ సందర్శన సమయంలో వాళ్ళ భూమిలో వాళ్ళ కేటాయించిన స్థలంలో కొందరు ఎవరో
ఈ సమాధులు కట్టి ఉన్నట్టుగా నిర్ధారించారు. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళ ఎదురు సంబంధించిన మేనేజర్ గారు వాళ్ళు కూడా చాలాసార్లు ఎవరికైతే మన లోకల్ ప్రజలు చెప్తున్నారు, ఇది ఏదైతే 25 ఎకర్ అలాంటి ల్యాండ్ చేశారో వాళ్ళు తొందరలోనే హైదరాబాద్కు సంబంధించినది ప్రభుత్వంతో అనుమతి తీసుకొని నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రజలు కూడా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయకుండా ఏదైతే మనం మందమరి మండలు ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం వచ్చింది కనుక వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక వాళ్ళకి కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేయకుండా మనం ఉండాలని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కానీ అన్యాక్రాంతం చేస్తే ప్రభుత్వ చట్టరీత్యా ప్రకారం ఎలాంటి ఆదేశాలనో పై అధికారులకు తీసుకెళ్లి చట్టరీత్యా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. కావున అందరూ సహకరించాలని మేము మా రెవెన్యూ తరఫున మరియు ప్రజల తరఫున ఎదర్ ఇండస్ట్రీ అంటే ఎస్టేట్ ఆఫీసర్ మాకు ఇచ్చిన కాంప్లైంట్ ప్రకారము మేము దీన్ని ఎప్పుడు చూసుకుంటూ కాపాడుతామని తెలియజేస్తున్నాం. తహసీల్దార్ గారితో సంప్రదించి ఇక ముందు ఎలాంటి ఆక్రమణ జరగకుండా నిషేధించడానికి కూడా బలవంతంగా మా ల్యాండ్లో అంటే లెదర్ పార్క్ కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఎవరైనా ఏ రకమైన ఆక్రమణ చేయడానికి ప్రయత్నించినా భూ ఆక్రమణ కేసు కింద తహసీల్దార్ గారు వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మా తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే దీనికి ఎప్పుడు ఎంతకాలం ఇట్లా ఉంటుందనేది ఒక ప్రశ్న జనరల్గా కామన్ పబ్లిక్ నుంచి వస్తుంది. మేము దీనికి ఈ ల్యాండ్ మా పేరు మీద రావడానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీలో అప్రూవల్ కావడానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. అది అయిన తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా వచ్చే బడ్జెట్ తోటి ఇక్కడ మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గదేవుడును గజపతి నగరంలో శుక్రవారం పలువురు బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డిపావుని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. ఓబీసీ మోర్చా ద్వారా జిల్లాలో ఉన్న ఓబీసీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అరిశెట్టి ఏడుకొండలు, గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు మేటికోటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు దొగ్గ దేవుడి గారికి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఆయన అనేక సంవత్సరాలుగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఆయనకి ఈ పదవి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా బీసీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పాస్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అభివృద్ధికి వారికి కావాల్సినటువంటి మైక్రో ఫైనాన్సెస్ కానీ వారికి కావాల్సినటువంటి పారదర్శకత, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు స్టేజ్ 2 అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే సిబ్బంది శిక్షణ తరగతుల్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. 10వ తేదీన పోలింగ్ మెటీరియల్ తీసుకున్న తదుపరి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అదే రోజున చేరుకుని 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు వినియోగం రహస్య పద్ధతిలో జరుగుతుందని, బయటికి కనిపించకుండా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సో 11th కి మనది గేట్ ఆఫ్ పోల్ అండ్ దెన్ కౌంటింగ్ కూడా రివ్యూ చేయాలి. సో అది ఈ పోలింగ్ అండ్ కౌంటింగ్ బోత్ మీరు యాక్చువల్లీ యూ షుడ్ బి వెల్ ఫాలోడ్. సో మీకు తెలుసు దట్ జీపీ ఎలక్షన్ యాక్చువల్లీ మన గ్రాస్ రూట్ లెవెల్ ఎలక్షన్ చాలా డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. సో మీరు అక్కడ పోలింగ్ స్టేషన్ వెళ్ళే టైంలో మీరు ఒక జాగ్రత్తగా అన్ని కేర్ఫుల్ గా చేయాలి. ఒక చిన్న తప్పు కూడా చేస్తే దాని అక్కడ లోకల్ లెవెల్లో చాలా ఇష్యూస్ అవుతుంది. సో వాట్ ఎవర్ వీ ఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ రెగ్యులేషన్స్. సో కొన్నిసారి ఏమవుతుంది కి మీరు మీ ఫ్రెండ్స్ అడుగుతారు. సో ఫ్రెండ్ కూడా పాత గైడ్లైన్స్ ప్రకారం మీకు చెప్తారు, కానీ ఎవరీ టైం గైడ్లైన్స్ కూడా చేంజ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. టేకాఫ్ సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు, త్రుటిలో తప్పిన ప్రమాదం. అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.